సో మీరు చేసిన సీరియల్స్ అన్నిట్లో మీ ఫేవరెట్ సీరియల్ అంటే మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఉన్న సీరియల్? స్వాతి చినుకుల్లో శివారెడ్డి క్యారెక్టర్ అండి. శివారెడ్డి క్యారెక్టర్ ఎలా అంటే మీరు అన్నారు కత్తులు పట్టుకోవడం, కత్తులు పట్టుకో పిచ్చిగా చేశాను ఒక 300-400 ఎపిసోడ్లు. తర్వాత ఒక కూతురు మీద ప్రేమగా నా క్యారెక్టర్ వచ్చిందండి. అప్పుడు అనిపించింది వీడు ఏడిపిస్తాడు ఆడియన్స్ని అని. ఆడియన్స్ని ఏడిపించానండి పిచ్చిగా, సీరియస్గా. అంటే కూతురు అంటే ఎంత పిచ్చి అంటే ఫ్యాక్షన్ వాడు ఎదుటోడు మనోడు కాదనుకున్న వాడు కొడుకుకి ఇచ్చి చేద్దాంలే కూతురు ప్రేమ కోసం చేసాను. తర్వాత ఒక కట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత కూతురు చచ్చిపోతుంది. మా రైటర్ కూడా కూతురు చచ్చిపోతే వీడు ఎలా చేస్తాడు చెప్పారు ఒక 20 రోజుల ముందు. చచ్చిపోతుంది నాకైతే ఆ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చేయాలనే వెయిట్ చేశాను. మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి చూడండి యూట్యూబ్లో స్వాతి చినుకులని. ఆ సీన్ చేశానండి, చాలా బాగా అనిపించింది. అంటే ఎమోషన్ అనేది కూడా ఉంది మనకి అని స్వాతి చినుకులు సీరియల్ చూపించింది. ఎంతసేపు విలనే కాదు వీడు, మంచి క్యారెక్టర్లు కూడా వస్తాయి. 100% అండి గుండె. అంటే మీరు అడిగిందని చెప్తే విలన్స్ చాలా సాఫ్ట్ అండి బయట, సీరియస్లీ సాఫ్ట్. ఇప్పుడు ఒక విలన్ చూస్తున్నాం కదా మనం. సో ఎమోషన్ క్యారెక్టర్ అంటే శివారెడ్డి క్యారెక్టర్. దాని తర్వాత నాకు ఇప్పుడు రిప్రజెంట్ చేసేది ప్రేమ్ నగర్, ఒక రాయల్గా పెద్ద మినిస్టర్ క్యారెక్టర్ అది. సో మంచి క్యారెక్టర్ అది. పడితే కత్తి లేదంటే మినిస్టర్, అది చందు గారి స్పెషాలిటీ. పడితే కత్తి లేదా మినిస్టర్ ఎందుకంటే దాని దగ్గర పోలికలు ఉంటాయండి రౌడీజానికి రాజకీయానికి. నో కమెంట్స్. ఓకే, సో అలా జరుగుతుందన్నమాట. ఇన్ని సీరియల్స్లో మీకు స్వాతి చినుకుల్లో చేసిన శివారెడ్డి క్యారెక్టర్ అండ్ ప్రజెంట్ చేస్తున్న ప్రేమ్ నగర్లో రఘునందన్ క్యారెక్టర్. సో మంచిగా రాయల్గా కూర్చొని మంచి స్నేహితుడు, అలానే మంచి హోదా ఉన్న తండ్రి క్యారెక్టర్. ఈ ఏజ్ లో తండ్రి క్యారెక్టర్ చేస్తామని చాలా మంది అడిగారు. అదేం లేదండి, ఇది దట్ ఈస్ మై అందరూ ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు వైట్ హెయిర్ వద్దమ్మా, నాకు పెద్ద గాగుల్స్ వద్దమ్మా, పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు. బట్ నేను ఈ ఏజ్ లోనే ఒక 10-15 ఏళ్ళ తర్వాత చేసే క్యారెక్టర్ ఇప్పుడు చేస్తున్నానంటే ఫుల్ సెట్ అనమాట. అప్పుడు వరకు ఆడుకోవచ్చు. తాత శివాజీ చినుకుల్లో నేను తాత కూడా. నాకు ఒక మనవరాలు, దానివల్ల నేను ఎప్పుడు బాధపడలేదు. పెద్ద క్యారెక్టర్ చేస్తున్నాను బాధపడలేదు. ఆ క్యారెక్టర్ చేయడానికి రావాలి కదా రాయల్గా. ఎంతసేపు హడావిడిగా దుంకడం చేయడం కంటే సెటిల్గా కూర్చొని ఒక పెద్దరికంగా మాట్లాడేది కూడా కావాలిగా, డీసెంట్గా. అది కూడా చేశారు. సో ఫినాన్షియల్లీ అన్ని ప్రొడక్షన్ ఆఫీసెస్ కూడా ఒకలా ఉండవు. మీరు చేసినవన్నీ కూడా మంచి సీరియల్స్. మరి డబ్బులు టైంకి ఇవ్వకపోవడం, ఆ స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? మరి జనరల్గా అమ్మాయిలు చెప్తూ ఉంటారు, నాకైతే ఆఫ్ స్క్రీన్, కొంతమంది ఆన్ స్క్రీన్ చెప్పారు, కొంతమంది చెప్పలేకపోయారు కూడా. చాలామంది డబ్బులు ఇవ్వరండి, గట్టిగా అడగలేమనేసి కూడా ఇవ్వరు అని అంటే ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు మెన్. ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి, ఏది లేకపోయినా తప్పదు. అలా మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే రీజన్ మీకు తెలుసు. నాకైతే ఎవరు చేయలేదండి, ఇచ్చారు ఆన్ టైంలో. ఇచ్చారు, ఇవ్వకుండా తీసుకుంటాను లేండి. భయపడ్డారా? భయపెట్టడం ఏం లేదు కానీ ఇస్తారులేండి. నాకు నిజమేనా? చెప్పారు కదా. అలా లేదండి, ఇస్తారు, ఎందుకు ఇవ్వరు. ఓకే, సో ఫినాన్షియల్ సాటిస్ఫాక్షన్ బాగుందా మీకు కెరియర్లో? మీ క్యారెక్టర్స్ చేసిన క్యారెక్టర్స్ వచ్చిన దాంట్లో సర్దుకొని లైఫ్ జరుగుతుందండి. అలా ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అంటే మన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా కూడా సాటిస్ఫై ఏంటి, మనం చేసుకునే బట్టల్లో ఉంటుంది, మనం చేసుకునే పనులలో ఉంటుందిగా. అంతే. నాకు 100 రూపాయలు వచ్చాయనుకోండి బండి మీద పోతా, 1000 రూపాయలు వచ్చిందనుకో కార్లో పోతా. మీ ఒపీనియన్ ఏంది అసలు? డబ్బులు ఎన్ని వచ్చినా కూడా ఒక స్టేజ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందా? డబ్బులు కాదు, సక్సెస్ కావాలి నాకు. సక్సెస్ అంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. అంటే మీరు అన్నది కూడా పాయింటే. మన మెయింటెనెన్స్కి సక్సెస్ కోసం మీరు వెళ్ళినప్పుడు కాస్ట్యూమ్ కన్నా కావాలి కదండి, డీజిల్కి డబ్బులు కావాలన్నా, కానీ సక్సెస్ కోసం వెయిటింగ్ అండి. అండ్ నేను ఈ మధ్య కాలంలో కూడా చూసుకుంటే మీరు చెప్పిన డైలాగ్ అసలు విన్న తర్వాత నాకు దాంట్లో ఉన్న పాయింట్స్ మాత్రమే, లైఫ్ బాగా చదివిన వాళ్ళకి మాత్రమే అంత డెప్త్ ఉండి మీరే రాశారని కూడా విన్నాను నేను. ఒక డైలాగ్ బాగా తిరుగుతోంది ఎక్కడ చూసినా కూడా. ఎవరు చెప్పింది, చందు అని అంటే నాకు ఎవరైతే నేను మీకు చెప్పాను కదా, అమ్మో ఆయన ఊరమ్మా సదిదని అన్నారు చెప్పాను. అట్ ద సేమ్ టైం తను చాలా మంచివారు కూడా, హెల్పింగ్ నేచర్, కొంతమంది సో అండ్ సోకి కొంచెం హెల్ప్ చేశారు. అండ్ తన డైలాగ్ ఇలా ఫేమస్ ఉంది అన్నారు. డైలాగ్ అంటే ఓకే, నేను రీసెంట్గా మనం షోలో కూడా చెప్పాను కొన్ని అంటే ఓకే ఫైన్, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను డైలాగు. అంటే ఆ డైలాగ్ రాసుకుంది ఏంటంటే సొసైటీ గురించి రాసుకున్నానండి నేను. డైలాగ్ సొసైటీ కొంచెం డెప్త్ ఉండేలా ఉందని రాసుకున్నాను. ఈరోజు నా గురించి, మన గురించి, మనుషుల గురించి, మన దేశం గురించి మాట్లాడతాను సార్. విజ్ఞానాన్ని వినియోగించుకోలేకపోతున్నాము, ఆలోచనని పరిజ్ఞానించుకోలేకపోతున్నాము, మడుగుల్లో బతుకుతున్నాను సార్. పసి కందులు సార్, చదువుకునే వయసులో చాకిర్లు చేస్తున్నారు. నమస్కారానికి సంస్కారం లేకుండా పోతుంది, చెయ్యి అందించే స్థాయి స్థితిని కోల్పోతుంది సార్. ఏమవుతుంది సార్? కానీ ఏదో అవుతుంది సార్, కాలిపోతుంది సార్, కంటికి కనపడే నిజం కాలిపోతుంది.
అర్థం కాని అడుగులకి అలసట ఎందుకు సార్? అందాన్ని శూన్యంగా మార్చుకోవడానికి. తప్పే ఒప్పైపోతున్నా తప్పదని తెలిసి చేస్తే వేదాలు పనికిరాని శాస్త్రాలుగా మారుతున్నాయి సార్. సుఖం కోసం వస్త్రాలని చెప్పుకునే కామ క్రోధులం అవుతున్నాం సార్. సార్ మనిషి పుట్టుకతో సంతోషాన్ని కలిగిస్తుంది సార్, చావుతో దుఃఖాన్ని కలిగిస్తుంది సార్. కానీ ఈ రెండింటి నడుమ చాలా దాగుడుమూతలు ఉన్నాయి సార్. ఈ నడిపించే సూత్రధారి ఎవరో తెలుసా? మళ్ళీ డబ్బే సార్. మాటలు రాకున్నా దాసోహం చెప్తాం, నడకలు రాకున్నా రెక్కలందిస్తాం సార్. సార్ దిగిరాని ఆ తార నేలపై సృష్టించింది పావుల, అధిపతులను సైతం చేసింది భిక్షాధికారులా చేయించుకుంటుంది సేవ సార్. సార్ బలి చక్రవర్తి నుంచి మనం ఒక యుగాన్ని కాపాడుకోగలిగాం సార్, కానీ కుబేరుడప్పు నుంచి మనం వెంకన్న స్వామిని కాపాడలేకపోయాం సార్. కారణం మాటల కందని మదం, మాటన దాగిన వరం, కలల కందని వరం, కంటికి దగ్గరగా దూరం, ఆకలి నదికి స్వరం, గొంతు గరణానికి బీజం సార్. డబ్బు 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 అంటే ఇందులో ఏంటంటే మేడం, అంటే ఎప్పుడు డైలాగ్ చెప్పడం వల్లే, కానీ డైలాగ్లో నేను ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు రీసెంట్గా చూస్తుండొచ్చు, యాజ్ ఏ ఫీమేల్ యూ కెన్ అండర్స్టాండ్ ఫీమేల్ హార్ట్. మనిషి ఒక అక్క చెల్లె అని ఉంటుంది. దిశాది కానీ రేప్ సీన్లు కానీ, కామం కోసం వస్త్రాలని చెంపుకునే కామ క్రోధులు. అంటే అమ్మాయి మంచి బట్టలు వేసుకోగానే బాగుంది అంటే అయిపోయిందా లైఫ్? అమ్మాయి మంచి బట్టలు వేసుకోవద్దా? దానికోసం ఒకటి అనుకుని డబ్బు. చీర కట్టుకోవాలండి అమ్మాయిలంటే, అంటే చీరగా చుడిదారే వేసుకోవాలి, చీరలే కట్టుకోవాలి. మీరు ఏం మాట్లాడుతున్నారండి? అదే అండి, ఏంటి ఎందుకు ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారండి. నేను అనేది అంటే వస్త్రాల నుంచి చెంపుకునే కామ క్రోధులం అవుతున్నాం అంటే అది ఏంటండి? మన రీసెంట్గా పోరలు 16-17 ఏళ్ళు లేరు, ఏంటి అది? అలా కడుపుకోత, తల్లి కడుపుకోత అదొకటి. అంటే కొన్ని దృష్టిలో పెట్టుకుని డబ్బు రిలేషన్షిప్ అండి, ఒక అన్న తమ్ముడుని డబ్బు గురించి ఒకటి, సొసైటీలో డబ్బు గురించి అది అనుకొని రాసి. అంటే ఇప్పుడు ఇంకోటండి, డబ్బున్నోడికి అనుకోండి, నేను డైలాగ్ చెప్పా, నడకలు రాకున్నా రెక్కలు అందిస్తాడు. అంటే ఒక హ్యాండిక్యాప్ ఉండి వాడు ఒక కోటీశ్వరుడు ఉండనుకోండి, మనకు చెప్తాడు, బాబు పోమ్ మా బ్యాగ్ తీసుకొనిరా, ఈడు నా బ్యాగ్ తీసుకొని అంటాడు, ఒక కట్టిస్తా బ్యాగ్. నడకలు రాకున్నా రెక్కలు అందిస్తాడు, మాటలు రాకున్నా దాసోహం చెప్తాడు. మూగోడు ఉన్న వాడి దగ్గర డబ్బు ఉండి మూగోడు ఉన్న దాసోహం అంటే తెలుసు కదా, మనం ఊర కథలు బాబా మాట్లాడిస్తాం. అంటే అదే అండి విలువ. సో అలా అనుకున్నాను. దీంట్లో ఏదైనా లైన్ తప్పు అని ఉంటే సారీ, ముందే మీడియాకి సారీ. అలా అని కాదంటే ఎక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, అంటే ఎంత లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి వస్తాయి అవి, డెప్త్ ఉన్నవన్నీ కూడా ఇలాంటివి. ఈ డైలాగ్కి నా ఫ్రెండ్ హెల్ప్ చేశానండి, రోహిత్ రాజ్ అని. అంటే వాడికి ఏంటంటే చెప్పాడు, వాడు ఒక 2-3 కాన్సెప్ట్ చెప్పాడు. నేను ఈ దిశ యాడ్ చేయమని చెప్పాను, అండ్ ఫైనాన్షియల్ యాడ్ చేయమని చెప్పాను. కొన్ని రాశాడు వాడు, ఇది యాడ్ చేద్దాము, నన్ను ఎంతసేపు విలన్గా అనుకుంటారు, మనకంటూ ఒక సాఫ్ట్ సోల్ ఉండాలి, చూపించాలి, అది నేను చెప్తేనే బాగుండాలని కూడా చెప్పాడు వాడు. ఈ డైలాగ్ కూడా నేను నైట్ 9 midnight ప్రాక్టీస్ చేశాను. సో కొన్ని అనుకున్నాను, చెప్పాను. అంటే ఇందులో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే రియలీ ఐఎమ్ సారీ. ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు, సొసైటీకి చెప్పాలని చెప్తున్నాను అంతే. సో ప్రజెంట్ వచ్చేసి సీరియల్స్లో ప్రేమ్ నగర్ ఒకటే చేస్తున్నారు కదా? ప్రేమ్ నగర్ త్రినేని ఒకటి కమిట్ అయ్యానండి, మన జీ తెలుగు త్రినేని వస్తుంది కదండి, అది కమిట్ అయ్యాను. సో ప్రజెంట్ వచ్చేసి ప్రేమ్ నగర్ చేస్తున్నారు కదా, దాంట్లో వచ్చేసి ఇది గ్రేట్ యాక్ట్రెస్ వాణిశ్రీ గారు. అవునండి. సో ఆవిడతో చేశారా అండి మీ కాంబినేషన్? లేదండి, అవకాశం దొరకలేదు. మేడం ట్రాక్, అమ్మగారు ట్రాక్ అయిపోయిన తర్వాత మా ట్రాక్ స్టార్ట్ అయింది. సో చేసే అదృష్టం అంటే నేను అదృష్టంగానే భావిస్తాను, ఎందుకంటే అంత పెద్ద ఆవిడ మా సీరియల్ చేసిన దాంట్లో మేము చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ. ఎందుకు ఆవిడంటే అమ్మమ్మలు వాళ్ళు కదా ఫ్యాన్స్, వాళ్ళ దాంట్లో మేము చేస్తున్నాం అంటే గ్రేటే కదా.